నిజామాబాద్ జిల్లా ఆర్మూరు అంగడి బజార్లోని రైతు బజార్లో రైతులు కూరగాయలు విక్రయించడానికి అనుకూలంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు 12 లక్షలతో 2 షెడ్ల నిర్మాణం కోసం మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ భూమి పూజ చేశారు. అనంతరం చైర్పర్సన్ లావణ్య, కమిషనర్ రాజు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం రైతుల కోసం నిర్మాణం చేసిన రైతు బజార్ మడిగలు నిరుపయోగంగా ఉన్నాయని, షెడ్ల నిర్మాణం అయిన తర్వాత మడిగలు రైతులకు కేటాయిస్తామన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు, ఆకుల రాము, లిక్కీ శంకర్, బండారి ప్రసాద్, ఇంతియాజ్, బారాడ్ రమేష్, అయ్యన్న శ్రీను, అయ్యప్ప, ఆకుల శ్రీను, సర్వ సమాజ అధ్యక్షుడు ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు రెగ్యులర్గా రైతుల కోసము చాలా రోజుల నుంచి అపరిష్కృతంగా ఉంది. మడిగలు 50 మడిగలు ఎన్నో నుంచి మనం 2.5 సంవత్సరాల నుంచి కూడా కేటాయించుకోలేక సర్వ సమాజకు అలాగే మారుబేరగాళ్ళకి మధ్యలో మనకు పొత్తు అనేది కుదరకపోవడం వల్ల చాలా రోజుల నుంచి ఈ సమస్య పరిష్కారంగా ఉంది. అలాగే రైతులను మనము వాళ్లకు సమస్య తీరుద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఒక 2 షెడ్లు నిర్మాణాన్ని మనం ఇప్పుడు ప్రారంభించదలిచాము. ఈరోజు అందరి మీ సమక్షంలో కూడా మనం ప్రారంభించుకున్నాము. మనకు మెప్మా నుంచి కూడా స్వయం సహాయక సంఘాలకు స్ట్రీట్ వెండర్ జోన్స్కి ఇచ్చిన అమౌంట్లో నుంచి ప్రస్తుతము మొదటి 2 సంవత్సరాల కిందనే జరిగిన ఈ టెండర్ను ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం. దీన్ని కూడా మనం రైతులకు స్ట్రీట్ వెండింగ్ జోన్గా ఉపయోగించేసిన తర్వాత అది కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా అత్యంత త్వరగానే ముగిస్తామని చెప్పేసి అందరి సమక్షంలో సర్వ సమాజ్ వాళ్ళను అలాగే మార్కెట్ సమక్షంలో కూడా అందరి సామరస్యపూర్వకంగానే చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందుకే ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించదలిచాము. అవసరాలు ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఈ పంపిణీ ప్రక్రియ 50 మడిగల పంపిణీ ప్రక్రియ అలాగే 2 షెడ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందే 2 సంవత్సరాల కిందనే మనకు టెండర్ జరగడం జరిగింది 12 లక్షలతోటి. ఇంకొక షెడ్ నిర్మాణం కూడా ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేసేసి అది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు కూరగాయలు అమ్ముకొని పోయడానికి ఎండకు వానకు ఇబ్బంది లేకుండా వారి కోసం షెడ్లను వేయించడం జరుగుతుంది. దీనికి అందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. तरकारी लेके आ रहे थे, धूप में से वहाँ से धूप में से आते और यहाँ धूप में बैठना बोल के हमारे जो फंड था वो फंड अब हम जब आप लगा रहे और कम ज़्यादा भी आ तो हमारे म्यूनसिपल से लगा के चेयरमैन और हमारे सर्व समाज वाले सब मिल के ये काम करेंगे बोल के వీక్లీ మార్కెట్కి వచ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా ఏదైతే మున్సిపల్లో మేము మొన్న అనుకున్నాం, రైతులు ఎండలో కూర్చుంటారు, వర్షంలో తడుస్తుర్రు, వాళ్ళ బాధల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే వీక్లీ మార్కెట్లో ఒక 2 షెడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఒక షెడ్డుకు మెప్మా వారి నుంచి ఫండ్ అవైలబుల్గా ఉంది. ఇది 2 సంవత్సరాల కిందనే తీర్మానం చేసిర్రు. తక్కువ పడితే అమౌంట్ కూడా మున్సిపల్ నుంచి జనరల్ ఫండ్ నుంచి కూడా ఇవ్వడానికి మేము ముందున్నాం. ఎందుకంటే మేమంతా రైతుల పక్షాన్నే ఉన్నాం, రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు ఇబ్బంది అయ్యే పని ఏది కూడా వేయం. రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గం పైన ఉంది కాబట్టి మేము అదే అనుకున్నాం. అట్లాగే ఈ రైతులకు ఇచ్చిన తర్వాతనే ఈ ఏదైతే 58 మడిగలు ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఉండి ఎవరైతే బేరకాలు అమ్ముకుంటారో వాళ్ళకు కూడా ఎలాంటి చేస్తాం. వాళ్ళకు కూడా కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది, కొద్ది రెంట్ కూడా ఉంటుందని మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఇంకో మార్కెట్లో షెడ్ల నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది. రైతుల మన ఏవైతే మారుబేరకాలు ఉన్నారో వాళ్ళ కోసం 58 రూమ్స్ కేటాయించడం, వాళ్ళ కేటాయిస్తే రోజువారీగా పండించి తీసుకొచ్చే రైతుల కొరకు వాళ్ళు కూడా ఈ రూమ్ల స్థానంలోనే వాళ్ళకు కూడా ఇక్కడే షెడ్లు నిర్మాణం చేసినట్టయితే వీళ్ళు కూడా ఒకే చోట అమ్ముకోవడానికి వీలుంటుందని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్ముకోగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ 2 షెడ్లని నిర్మాణం చేయడం అనేది కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అట్టదానికి సహకరించినటువంటి మన మున్సిపల్ చైర్మన్ లావణ్య గారికి, కమిషనర్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.